हाथ में क्या है? हाथ में दिब्बा रोटी है. दिब्बा रोटी? బాగా ఇష్టం అని అక్కిచ్చి పంపించింది. అచ్చా బచ్చా చేలో ఉన్నాడు పో. నువ్వు కూడా దిబ్బ రొట్టి తీసుకెళ్తున్నావా బెహనా? కాదు, ఊతప్పం. బుల్లిబావకి ఇష్టమట, మా అక్క చెప్పింది. నీ ఊతప్పం తినే ఖాళీ ఉండదు మీ బావకి. ఏ పైచేంతి దిబ్బ రొట్టి తీసుకెళ్తుంది. నువ్వు తొందరగా పో. అయ్యో బాబాయ్. చేలోకి రాకు, తమ్ము చేసిన చేను జారి పడిపోతావు. ఆగమంటుంటే కూడానా? నువ్వు రాకు. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇదిగో ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకోండి, స్టడీగా తీసుకెళ్తాను. చిచి, నా పనంతా పాడు చేశారు, మీ బట్టలన్నీ పాడు చేసుకున్నారు. పదండి, పంపు దగ్గర కడుక్కుందాం. రండి, ఇదిగో పంపు, రండి. చక్కలిగిల్లే అంటే కదలకుండా కూర్చో. అయ్యో బావా, బావా నాకు మట్టి పెరిగిపోతుంది, నాకు కూడా కడుగు. ప్లీజ్ బావా, నాకు కడుగు. బావా ప్లీజ్. బావా బావా ఇది కడుగు. బావా నాకు వస్తున్నా. బావా నాకు, బావా నాకు, బావా నాకు. మీరే కడుక్కోండి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అండి. కన్స్ట్రక్షన్ మొదలైన 4 వీక్స్ లో మా ఫీల్డ్ ఆఫీసర్ వానమాలరావు మీ ఊరికి వస్తాడు. ఓనమాలు రావా? ఓనమాలు రాని వాళ్ళని కూడా మీ బ్యాంక్ లో తెచ్చుకుంటారా? ఎవరు సార్ అతను? పిలుస్తానండి. సార్ ఒకసారి లోపలికి రండి. ఎస్ సార్. సార్ ఇతనే వానమాలరావు. ఓహో ఎస్ సార్. నేటివ్ ప్లస్ నెల్లూరు అండి, పెరిగింది పిఠాపురం అండి, చదువుకుంది చన్నపట్నం అండి, వర్క్ చేస్తుంది వంకాయలపాలెం. వాటర్ లిస్ట్ లో నా పేరు ఓనమాలరావు. బ్యాంక్ డబ్బు గోదాట్లో మునిగితే వాళ్ళ ఆస్తి హారతి కర్పూరం అవుతుందన్నారు. ఏమైంది? మీ కోపం వస్తే చెప్పండి, నోరు మూసుకుంటా. నువ్వు నోరు మూసుకున్నా ఊరు నోరు మూసుకోదనా? ఆ ఇంటి అన్నదమ్ముల టైపే వేరు. అసలు నేను ఆ ఇంట్లో పుట్ల బాగుంటాను. చంపేస్తాను ఆ కూత కూస్తే. నువ్వు కూసిన కూత మాత్రం బాగుందా? నువ్వు మాట్లాడుతుంటే 100 బావురి కప్పులు ఒకేసారి బెక్కబెక్కమన్నట్టుందట. అలా అని ఊళ్ళో అనుకుంటున్నారు మరి. పాలబేబీ పాలబేబీ ఆగుము, ఆగుమంటుంటే ఆగు. పాలబేబీ పాలబేబీ. ఏంటి చంద్రంబాబు అలా ఉన్నావు? నా అగ్రజ దుర్మార్గుడు నా వీపుని బంజరు భూమిని దున్నినట్టు దున్నినాడు. అయ్యయ్యో. పాలబేబీ, నేనొక విషయం అడిగేదాను, ఎవరితోనూ చెప్పవుగా? చెప్పను. నాకు వచ్చిన పెళ్లి సంబంధములన్నీ తప్పిపోటుకు కారణము నేను ఆడంగి వెతవనని మా అగ్రజుడు అనినాడు. నేను మగ వెతవనని నిరూపించుకున్నట ఎటులా? దానికి నన్నేం చేయమంటావు? ఒక్కసారి చూసి చెప్పు. ఏం చూడాలి? అదే నా ముఖం. అమ్మయ్యా, అంతేనా? నేను మగంగి వెదవనో కాదు, నా ముఖం చూసి చెప్పాలి పాలబేబీ. ముఖాన్ని బట్టి కాదు చెప్పాల్సింది, సుఖాన్ని బట్టి. సుఖమేంటమ్మా? పెళ్లి కావడం లేదని ఏడవటం కంటే ఇలాంటి కేసును పట్టుకుంటే నాది కల్తీ లేని పాల జీవితం అవుతుంది. ఏంటి చూస్తున్నా? చేస్తా. ఏం చేస్తావు? చెప్తారా? ఏం చెప్తుందో ఏం చేస్తుందో చెప్పుము. ఏమి చేసేదావు నన్ను? చెప్తా.
అబ్బా ఇలా చేస్తే నీకెలా ఉంది? నరములలో ఏదో జర 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 పాకినట్టులాగా నున్నది. ఇప్పుడు ఎలా ఉంది? అబ్బా ఎలా ఉంది? అబ్బా ఆ? లో వోల్టేజ్ లో కరెంటు షాక్ కొట్టినట్టుందమ్మా నాకు. ఇప్పుడు ఎలా ఉంది? ఎవరో ఆకాశమునకు లేపినట్టులాగా నున్నది. పాల బేబీ, అయితే నువ్వు మగాడివే. మరి ఆతు పాల బేబీ, పాల బేబీ, రేపు నేనాతు. బావా, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పనా? చెప్పు. ఆ, చెప్పు బావా. ఏమిటి ఇక్కడ సెటిల్ అయ్యావు? అక్కకి నాకు పందెం బావా. ఏం పందెం? నువ్వు విశ్వామిత్రుడు అంటుంది అక్క, నేనేమో ప్రవరాక్షుడు అంటాను. అంటే అంటే ఏముంది, మేనకని చూసి తపస్సు పాడు చేసుకున్నాడు విశ్వామిత్రుడు, వరుదిని చూసి నీతి తప్పలేదు ప్రవరాక్షుడు. మనము తప్పం. పందెమేనా? పందెం. అయితే తెల్లవార్లు నేను నీ పక్కలో పడుకుంటాను, ఆ? నువ్వు నన్ను టచ్ చేయకూడదు. ఓకే. బావా, ఆ? నువ్వేంటి? నాకు మా అక్కకి ఓ పందెం. సేమ్ విశ్వామిత్రుడు ప్రవరాకుడా? అవును, అదే పందెం కట్టిందా? అవునవును. సరే జరుగు, నేను ఇటు పక్క పడుకుంటాను, నిగ్రహ పరీక్ష చేసుకో. అయ్యో. ఇంకేమన్నాడు బావా? ఇస్తాను. ఇద్దరు పాలకోవాలి ఇలా పక్కనుండగా ఇంకేం అడగబుద్ది అవుద్ది? వైజయంతి, బావా చెయ్యి మీద వేసినా నిగ్రహించుకోగలడని పందెం. చెయ్యే కాదు, బావా కాలీసినా నిగ్రహించుకోగలడని పందెం. అయ్ బాబాయ్,